రాయదుర్గం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ మరియు రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణలో బొమ్మన్హాల్ మండలం దర్గా హోన్నూరు గ్రామంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ పై క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 17 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,34,000 రూపాయల నగదును మరియు 17 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. ఖచ్చితమైన సమాచారం మేరకు బొమ్మన్హాల్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐబి నబీ రసూల్ మరియు పోలీస్ సిబ్బంది దర్గా హోన్నూరు గ్రామంలో దర్గా సమీపంలో దాడులు నిర్వహించగా కొంతమంది యువకులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ పై 6-4 అవుట్ మరియు గెలుపోటములపై నగదు బెట్టింగ్ ఆడుతూ పట్టుబడ్డారు. ఈ సందర్భంగా 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,34,000 రూపాయల నగదు మరియు 17 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. బెట్టింగ్, జూదం లాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. ప్రజలు మరియు యువత బెట్టింగ్ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాము. బాధ్యత గల పౌరులు మరియు మీడియా ప్రతినిధులు తమ గ్రామాలలో, కాలనీలలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్, జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని కోరుతున్నాము. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని సిఐ వెంకటరమణ తెలియజేశారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ 9440796825 బొమ్మన్హాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నబీ రసూల్ 9346010584 ఈ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయగలరు అని తెలియజేశారు.